సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్తో మన యొక్క వీడియోని చూస్తున్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదైవాన్ని నమ్మండి, అన్ని చక్కగా జరుగుతుంది. మళ్ళీ మా ద్వారా జాతకం చాలామంది చూడాలి, చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్నవాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేశారు కాబట్టి మీరు దైవ సమానులు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మిథున రాశి వారు ఈ మే నెలలో నమ్మిన వ్యక్తి నుంచే షాక్ రావచ్చు, కానీ అదే సమయంలో అది అదృష్టం ద్వారా కూడా తెరుచుకోవచ్చు. మీ లైఫ్లో జరిగే ఒక పెద్ద సంఘటన మీ దశనే మారుస్తుంది. గోచార గ్రహస్థితి ప్రకారం గురుడు 12వ స్థానంలోను, శని 9వ స్థానంలోను, రాహు 10వ స్థానంలోను, కేతు 4వ స్థానంలో, కుజుడు 2వ స్థానంలోనూ అద్భుతంగా ఉన్నారు. మీ మాటలు మీ అదృష్టాన్ని నిర్మిస్తాయి లేదా నాశనం చేస్తాయి అన్నది మీరు చూసుకోండి. ఓకే, ఉద్యోగరీతిగా కెరియర్లో సడన్ చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. అయ్యో, నేను ఇక్కడ ఊహించలేదు, నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేసారే ఛాన్సెస్. ఐటీ వాళ్ళకి ప్రాజెక్ట్ షిఫ్ట్, ఆన్సైట్ చేంజ్, గవర్నమెంట్ జాబ్స్కి స్లో కానీ ష్యూర్ డెఫినెట్గా మీకు వస్తుంది. ఒక వార్నింగ్ మెసేజ్గా చెప్పాలంటే, మీ పై అధికారులతో ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళకండి, జాగ్రత్త. ఎందుకంటే ఈ నెల కొంచెం మిశ్రమంగా ఉంది మీకు. మే 14 తర్వాత కెరీర్లో అన్ఎక్స్పెక్టెడ్ టర్నింగ్ పాయింట్స్ ఉంటుంది. 13 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండండి, 14 తర్వాత బాగుంటారు. ఇంకా వ్యాపారంలో క్యాష్ ఫ్లో అనీవన్గా ఉంటుంది. కొత్త ఐడియాస్ వస్తాయి కానీ ఎగ్జిక్యూషన్ చాలా స్లో అవుతుంది. ఆన్లైన్ బిజినెస్ వాళ్ళకి విదేశీ క్లయింట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోస్ట్ మంత్ అంటే 15 తర్వాత చాలా బాగుంటుంది. ఇంకొక రకంగా చెప్పంటే, మీ దగ్గర ఉన్న స్కిల్స్ని మానిటైజ్ చేసే భారీ లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. షేర్ మార్కెట్లో సడన్ గెయిన్స్, సడన్ లాస్. అన్ప్రిడిక్టబుల్గా ఇన్వెస్ట్ చేయకండి. ఇంట్రాడే టూ మచ్ రిస్క్, ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఫుల్ రిస్క్ అని కూడా చెప్పేస్తుంది. విదేశీయ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ప్లాన్ చేయండి, ఏదైనా స్టాక్స్లో అలా చేయండి. ఆలోచించకుండా పెట్టుబడి పెడితే ఖచ్చితంగా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ స్లోగానే ఉంటుంది. ప్రాపర్టీ డీల్స్ డిలే, రెంట్ లీజ్ ద్వారా కాస్త ఇన్కమ్ వచ్చే అవకాశం ఉన్నాయి. కొత్త ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకి ప్రణాళిక స్టార్ట్ అవుతుంది, కానీ ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. ఇంకా విదేశీ యోగం వారికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. విజా ఇష్యూస్ రిజాల్వ్ అయ్యే అవకాశాలు ఎండ్ ఆఫ్ ద మంత్ ఉంటుంది. అబ్రాడ్ జాబ్ ఛాన్సెస్ కొంచెం హై రిస్క్లో ఉంది. విదేశాల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కాస్త ఓపిక పట్టండి, అన్నీ చక్కబడే అవకాశాలు అతి త్వరలోనే ఉన్నాయి. ఇంకా ఈ నెల వచ్చిన ఫారిన్ ఆపర్చునిటీస్ మిస్ చేసుకోకండి, రిగ్రెట్ కూడా చేయకండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా రాజకీయాల్లో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటప్పుడు గమ్ గణపతి నమః ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. రాజకీయాల్లో కొత్త పరిచయాలు ఉంటాయి, ఆ కొత్త పరిచయాల ద్వారా అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు దిగకండి. ఇంకా కుటుంబ సభ్యులతో వచ్చేటప్పటికీ చిన్న సమస్యలు కూర్చొని మాట్లాడుకోండి. అన్నదమ్ములు కానీ, భార్యాభర్తలు కానీ, అక్కచెల్లెలు కానీ కుటుంబంతో కూర్చొని మాట్లాడండి. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ ద్వారా స్ట్రాంగ్ అవుతూ ఉంటుందని కూడా చెప్పచ్చు. ఓవర్ థింకింగ్ వల్ల ప్రాబ్లమ్స్, మీరే నా మాటే వినాలి, నేనే గొప్ప, అవన్నీ నడవదు. కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండండి, అన్నీ చక్కబడతాయి. ఇంకా విద్యార్థులకి నేనేదో బాగా చదివిస్తున్నాను, నాకు వచ్చేస్తుందని ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళకండి. కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, కొంచెం కన్ఫ్యూజన్స్ ఉంటాయి, బాగా చదవండి. విదేశాల్లో వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. రీసెర్చ్ క్రియేటివ్ ఫీల్డ్స్ వాళ్ళకి మంచి సక్సెస్ అని చెప్పచ్చు. ఇంకా ఆరోగ్యం, స్లీప్ డిస్టర్బెన్స్, దానికి కారణం ఏంటి? మీ ఫోన్ తీసుకుపోయి బయటపడేయండి. బెడ్రూమ్లోకి ఫోన్ తీసుకురాకండి, ప్రశాంతంగా నిద్రపోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు స్ట్రెస్ పెరుగుతుంది. చిన్న వ్యాధులు ఏమైనా వస్తూ ఉంటాయి, స్కిన్ ప్రాబ్లం లేదా నర్వస్ వీక్నెస్ లేదా రొమాటిక్ పెయిన్స్, మోకాళ్ళకి సంబంధించి, వెన్నెముకకు సంబంధించి ఇవన్నీ కూడా వస్తుంటే కాస్త జాగ్రత్తగా పడి ఒక మాస్టర్ చెకప్, జనరల్ చెకప్ చేసుకుంటే మంచిది. మైండ్ కంట్రోల్గా ఉంటే హెల్త్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా వ్యవసాయదారులకి మిక్స్డ్ ఫలితాలని కూడా చెప్పచ్చు. వెదర్ యొక్క ఇంపాక్ట్ అంటే యొక్క వాతావరణ ఇంపాక్ట్ కూడా పడుతుంది. వాటర్ మంచినీళ్ళు వస్తారా ఆ యొక్క దీనికి
పోషణకు కావాల్సినటువంటి మేనేజ్మెంట్ ఆఫ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ మంచినీళ్ళది, అదొకటి చూసుకోండి. ఇంకా మీ యొక్క సంతాన విషయంలోకి వచ్చేటప్పటికి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పచ్చు. మీరు ఏవో ఎదురు చూస్తూ ఉంటారు, అది కొంచెం ముందు వెనకగా జరుగుతూ ఉంటుంది. దానికోసం మీరు డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు, మంచిగా మీ పిల్లలు చక్కగా ముందుకు వస్తారు. కోర్టు వ్యవహారాలు ఈ నెలంతా కూడా కొంచెం డిలే అవకాశాలు ఉన్నాయి, లేదా పోస్ట్పోనింగ్ అవకాశాలు ఉన్నాయి. లీగల్ మ్యాటర్స్లో పేషెన్స్ చాలా అవసరం కూడా చెప్పచ్చు. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం డైలీ వినండి లేదా చేయండి. గ్రీన్ కలర్ తులసి కానీ అలాంటి వాటితో అర్చన చేయండి. ఆంజనేయ స్వామికి పూలదండ వేయండి. రాముడికి కానీ విష్ణువు కానీ ఎవరికైనా వెంకటేశ్వర స్వామి కానీ తులసి దండం చేయండి. ఓం బుధాయ నమః అని ప్రార్థన చేయండి. గ్రీన్ కలర్ డ్రెస్ ఎవరికైనా దానం ఇవ్వండి. మీరు ఒక 21 రోజులు నవగ్రహాలకి డైలీ ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. సమస్యలన్నీ తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వాళ్ళు పరీక్షతో పాటు అవకాశాలు వచ్చే నెల. కామ్గా ఉంటే విజయం, లేకపోతే మీరు అడ్డంకి అవుతారు. విజయోస్తు. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ చెప్తున్నా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందవచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నారంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేసినటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగం చేసి, పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాలి మాల. ఇది కావలసిన వాళ్ళు మాకు వాట్సాప్ చేసి, కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి. విజయోస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.